విలువ లేనట్టుగా, కొంతమంది ఆయన దేవుడు కాదన్నట్లుగా లోక సంబంధులు, క్రైస్తవులు అనబడిన కొంతమంది యేసుక్రీస్తు వారు కేవలము ప్రభువు మాత్రమే అని, ఆయనకి దేవుడి స్థానం లేదని, ఆయన మనిషి కుమారుడని, కేవలము నరులకి దేవుడికి మధ్యవర్తిగా మాత్రమే వచ్చాడని, ఆయన దేవుడితో సమానుడు కాదని, ఇలాగ ఎన్నెన్నో యేసుక్రీస్తు వారి గురించి వారు కలిగిన అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు. అసలు గ్రంథం ఏం చెప్తుంది యేసు ప్రభు గురించి అనే సంగతి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అసలు గ్రంథం యేసుక్రీస్తు వారి గురించి మనకి ఎలాగా పరిచయం చేస్తుంది? మనం ఏది నమ్మాలి? యేసు ప్రభు కేవలము మానవ రూపిగా వచ్చాడు కాబట్టి నరుడని నమ్మాలా? లేక ఆయన నరుడిగా వచ్చినప్పుడు కూడా ఆయన దైవమని, దేవుడని నమ్మాలా? ఆయన యొక్క ఔన్నత్యము గ్రంథములో ఎలా రాయబడింది, ఎలా చెప్పబడింది, ఎలాంటి సంగతులు ఆయన గురించి దేవుడు మాట్లాడాడనే సంగతి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన తగ్గింపును చూసి మనం ఆయనే అదే అనుకుంటే పొరపాటు. మనం చూసాం కదండి, ఆయన తగ్గింపే, కానీ ఒరిజినల్ స్థితి అయినా అది కాదు. మనం యేసుప్రభు తగ్గింపును చూసి నిజంగా యేసుప్రభు ఇంతే అనుకోకూడదు. మనుషుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే, మనం నోరు తెరిచి మనం ఏంటో చెప్పే వరకు వారికి తెలీదు. అలాంటప్పుడు వారు ఏం చేస్తారంటే మనం చూసేటప్పటికి చాలా ఎక్కువగా ఊహించుకుంటుంటారు. అయితే మనం నోరు తెరిచి చెప్పినప్పటికీ ఇంతేనా అని ఒక భావాజాలంలోకి వారు వెళ్తుంటారు. అర్థమైందా? ఉదాహరణకి నా గురించి చెప్తారు. నేను ఇలాగ వైట్ వేసుకుని లేదంటే ఇలాగ కొంచెం హుందాగా నాకున్న దాంట్లోంచి వెళ్తుంటప్పుడు ఈయన ఎవరో పెద్ద ఆయన అనుకున్నారు అంతే, కానీ పెద్ద ఆయన కాదు. కానీ నోరు తెరిచి చెప్పేటప్పటికి అవునా పలానా ఫ్యాక్టరీలో చేస్తాడా, డ్రైవరా అని చిన్న చూపు చూసే ప్రయత్నం చేశారు. మానవ లక్షణం అది, మానవ నైజం అది. మనం ఏం చేస్తామనంటే పై రూపాన్ని బట్టి గౌరవిస్తూ ఉంటాం, అతనికున్న ఆస్తిపాస్తులను బట్టి గౌరవిస్తూ ఉంటాం, అతనికున్న హోదాను బట్టి గౌరవిస్తూ ఉంటాం, అధికారాన్ని బట్టి గౌరవిస్తూ ఉంటాం, కానీ మానవత్వాన్ని బట్టి గౌరవించం. కానీ క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే అవతలవాడు ఎవరైనా కావచ్చు, కానీ మానవత భావం కలిగి మానవుడిగా మనం గుర్తించి అవతల వ్యక్తిని ఎవరినైనా సరే ఎలా గౌరవించాలి? కేవలము తోటి సహోదరుడని గౌరవించాలి తప్ప ఆడికి ఉన్నదని, ఆడికి లేదని, ఆడు ఎలాంటోడని అలాంటోడని మనం గౌరవిస్తే మనం నిజంగా మానవతావాదులము కాదు. మనం గౌరవించేది అతని స్థితిని బట్టి కాదు, అతడు ఎలా ఉన్నప్పుడు కూడా తోటి మానవుడు, తోటి సహోదరుడు, తోటి సహోదరి, తోటి మానవ విధానంలో బ్రతుకుతున్న వాళ్ళు అంతే. ఇప్పుడు మనల్ని మనం గౌరవించుకోవాలా, లేకపోతే మనల్ని జంతువులు గౌరవిస్తాయండి? మనమే గౌరవించుకోవాలి తప్ప జంతువులు మనం వచ్చి గౌరవించం. నిజానికి ఏమైపోయింది అంటే స్తోమతలను బట్టి, స్థితులను బట్టి, స్థాయిలను బట్టి, పై వేషధారణను బట్టి, వారికి ఉన్న మాట విధానం బట్టి, గంభీరత్వాన్ని బట్టి గౌరవిస్తూ ఉన్నారు. గంభీరత్వం లేనోడి పెద్ద ఏమీ కాదనుకుంటున్నారు. అంటే ఏంటి? మానవ దృక్పథంలో బాగా లోకంలో ఉంటే వాడు గౌరవప్రదంగా ఉంటాడు, లేదంటే లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఆయన జన్మించిన విధానాన్ని మనం గ్రహిస్తే కనుక ఆయన ఎక్కడో పశువుల పాకలో లేకపోతే పశువుల తొట్టులో పొరండు పెట్టారు. అసలు ఆ మరియమ్మ గారికి జన్మనిచ్చినప్పటికీ సరైన స్థలము కూడా లేదు. ఆయన పెద్ద ఏమీ కాదు. ఈ లోకంలో ఆయన ఒక వడ్రింగి వాడిని యొక్క కుమారుడుగా పిలబడ్డాడు. ఆనాడు శాస్త్రులు పరిచయాలు కూడా ఏమనుకున్నారంటే ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, యోసేపు మరియలక కుమారుడు కాడా? అంటే ఆ ఉద్దేశం ఏంటి? చెప్పండి. ఇతనే కదా పెద్ద ఏమీ కాదు, అతను వడ్రవాళ్ళ కుమారుడు అంటే అతనే. చూడు ఎంత చిన్నగా ఆయన చూడడానికి ప్రయత్నం చేశారో. అలాగే పాపులు ఇంటికి వెళ్ళి పాపులతో భోజనం చేస్తూ పాపులతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకున్నారు? చిచ్చిచ్చి ఈయనేంటి పాపులతో స్నేహం చేస్తున్నాడు, ఈ పాపుల దగ్గర తింటున్నాడేటి, పాపుల ఇంట్లో ప్రవేశించాడేటి, చూడచ్చు ఎలా ఉందో.
దృష్టి ఎలా ఉందో చూసారా? ఇది మానవ స్వభావంలో ఒక భాగం చూడడం అనేది. కానీ దైవ స్వభావంలో మనం ఆయన చూడలేదు. నిజానికి లోకం కూడా అంతే చూసింది. యేసుప్రభు నిజంగా దేవుడు అయితే అండి ఆయన సిలువ ఎందుకు వేశారు? 3 చెక్కల మీద ఎందుకు ఎలాడాడు? లేదంటే ఆయన ఎందుకు రక్షించుకోలేదు? అనేకమైన అద్భుతాలు చేసిన ఆయన తను మరణం నుంచి ఆయన ఎందుకు తప్పించుకోలేదు? ఇలాంటి మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నారన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజానికి ఆయన దైవత్వాన్ని మనం ధ్యానించినట్లయితే, లేదంటే ఆయన దైవత్వం గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఎంత ఎక్కువగా ఆయన గురించి మనం నేర్చుకున్నాం చూడండి. గతంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆయన మానవ స్వరూపం దాల్చాడనంటే నిజస్థితి ఆయన అది కాదు. ఆయన ఏ స్వరూపం కలిగిన వాడు? ఎవరితో సమానుడు అంటే దేవుని స్వరూపము, దేవుని స్వభావము, దేవుని సారము, దేవుని లక్షణములు, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క తేజస్సు, ఆయన మూర్తిమంతం అంతా కూడా ఆయన కలిగి ఉండి మానవ రూపిక తన్ను తాను తగ్గించుకుని వచ్చినప్పుడు మానవ రూపిగా వచ్చిన విధానాన్ని గ్రహించి లేదా చూసి మనం ఆయన లెక్కేయడం మంచిది కాదు. ఆయన దేవత్వంలో ఒక ఆయనగా, లేదంటే దైవత్వంతో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన నిజస్థితి ఏంటంటే దేవుడితో సమానుడు, దేవుని స్వభావం కలిగిన వాడు. ఆయన దేవుడితో ఒక్కించు కూడా, అంటే దేవుని స్థానానికి ఒక్కించు కూడా తగ్గినవాడు కాదు. కాబట్టి ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాం. దేవుడితో సమానుడు ఎవరై ఉంటాడండి? ఏ వస్తువు కాదు, ఏ వ్యక్తి కాదు, ఏక శక్తి కూడా ఆయనతో సమానం కాదు. యెషయా గ్రంథంలో చెప్పాడు, నన్ను పోలినవాడు కానీ నాతో సమానం అయినవాడు కానీ ఎవరూ లేడన్నాడు. ఆయనతో సమానంగా ఉండేవాడు, ఉండగలిగిన వాడు ఎవరంటే ఆయనే ఉండాలి. అంతే కదా? అంతే. దేవుడితో సమానుడు దేవుడే ఉంటాడు కానీ మానవుడు కాదు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడితో సమానుడు అన్నాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఒక ఆయన వాదిస్తూ అంటాడు, ఆయన దేవుడు చేసిన దేవుడు కానీ దేవుడు నిజ దేవుడు కాదంటాడు. ఎదుటి ఆయన దేవుడు కలగజేసిన దేవుడట నిజంగా దేవుడితో సమానుడు కాదు. ఆయన దేవుడు పుట్టించుకున్నాడట. అంతే. దేవుడు అంటేనే పుట్టిక చావు లేనివాడు, ఆది అంతము లేనివాడు. మళ్ళీ దేవుడు అని చెప్పి మళ్ళీ ఆయన పుట్టించాడు ఎలా చేశాడు అంటే ఎలాగవుతుంది? అలాగే చాలామంది మాట్లాడుకుంటున్న విధానం ఏంటంటే ఆయన దేవత్వంలో ఒక ఆయన అండి, దేవుడితో సమానుడు, దైవ లక్షణాలు అన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాయి అని చెబుతూనే కానీ దేవుడు కాదు. అదేంటి? ఏమంటే ఇతనికి ముక్కు ఉంది, నోరు ఉంది, చెవులు ఉన్నాయి కానీ మనిషి కాదు. 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి కానండి మనిషి కాదు. మానవ అవయవాలన్నీ ఉన్నాయి కానండి మనిషి కాదు. ఇది ఎలాగుంది? అలాగే ఉంది. దేవత్వంలో సమానుడంట, దేవుడై ఉన్నాడంట, ఎక్కడ కూడా ఇంచు కూడా తీసివేయలేని దేవత్వం కలిగి ఉన్నారంట, దేవుడితో సమానుడంట, కానీ దేవుడు కాదట. అంటే రకరకాలుగా యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారంటే వర్ణిస్తూ ఉన్నారు. ఎన్నో డిబేట్లు చేస్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా వారు ఆలోచన కలిగి ఉన్నారు. కానీ నిజానికి బైబిల్లో మనకేం తెలియజేస్తుందంటే దేవుళ్ళలో బహుళత్వం ఉందని తెలియజేస్తుంది. ఆ బహుళత్వంలో ఎవరు ఉన్నారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. సమానంగా ఉన్నారా? హెచ్చుతగ్గులుగా ఉన్నారా? సమానంగా ఉన్నారు. ఒకవేళ సమానంగా లేకపోతే రక్షణ విషయంలో తండ్రిదే పాత్ర ఉంటుంది కానీ కుమారుడిది ఎందుకు ఉంటుంది? రక్షణ విషయంలో కుమారుడిదే ఉంటుంది, ఇంకా పరిశుద్ధాత్ముడిది ఎందుకు ఉంటుంది? సమానం అయితేనే ఉంటుంది. సమానం కాకపోతే ఇంకా ఆయన మనం ఎందుకు నమ్ముతాం? ఇంకా సమానం కాకపోతే ఆయన దేవుడు కాకపోతే ఇంకా ఆయన నమ్మేది ఏముంది? ఇంకా ఈరోజు ప్రపంచం అంతా కూడా యేసుప్రభుని దేవుడు అని నమ్ముతుంటే ఇంకా నమ్మే అవసరత కూడా లేదు దేవుడు కాకపోతే. కాబట్టి ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించినట్లయితే ఆయన ఎంత మాత్రం కూడా దేవత్వంలో తగ్గిన వాడు కాదు. ఆయన దేవత్వానికి సమానమైన వాడు. దేవత్వంలో ఒకరిగా ఉండి దేవుడితో సమానంగా ఉండి తన దైవత్వాన్ని ఆయన చాటుకుంటూ ఉన్నాడు. అందుకనే దేవుని తత్వం యొక్క మూర్తిమంతము అన్నాడు. సేమ్ అట. సారములో కానీ, పోలికలో కానీ, సమానత్వంలో కానీ ఏమాత్రం కూడా తీసివేయడానికి లేనివాడు అని మనం ప్రభు గురించి నేర్చుకున్నాం. ఈ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో, ఎంత శ్రేష్ఠుడో అనే సంగతి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా ఒక కీర్తన వచ్చాయండి. ఏ కీర్తన అది? సాగిలపడి మ్రొక్కెదము
ఆత్మతో సత్యముతో అనేది కీర్తన వచ్చేదా? దాంట్లో ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ ఈ పాట రాయడం అనేది జరిగింది. తెలుసా మీకు అది? 2 చరణాలు మనం పాడుకుందాం. సాగిలపడి మ్రోక్కెదము. ఎంత నెంబరు? సాగిలపాడి మ్రోక్కెదము 234 అండి. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపాడి మ్రోక్కెదము. చదవాలి. మోషే కంటే శ్రేష్ఠుడు విడిపించు, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించే, వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము. కింద మీరు ఈ వచనాలు నేను ఎలా పలుకుతున్నా అలా పలికండి. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు, ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయమును తానే కట్టే, యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించే, సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు, రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులునుగా మనలను చేసే. చివరిగా అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు, స్తుతి యాగమునకు పాత్రుండు అనుదినము మ్రోకెదము, సాగిలపాడి కెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల. ఎంతమంది కంటే గొప్పవాడంట? మోషే కంటే, అహరోను కంటే, ఆలయం కంటే, యోనా కంటే, సొలొమోను కంటే, రాజుల కంటే, అందరికంటే. ఇంకా దీంట్లో చెప్పలేని కూడా ఉన్నాయి, ఇప్పుడు మనం నేర్చుకుంటాం. బైబిల్లో ఉన్నవారందరికంటే కూడా ఎవరు గొప్పవారు చెప్పండి? యేసుక్రీస్తు శ్రేష్టమైన వాడు, గొప్పవాడు, శ్రేష్టమైన. మీరు ఎలా రాసుకుంటారంటే యేసుక్రీస్తు అందరికంటే అన్నిటికంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు అందరికంటేను అన్నిటికంటేను గొప్పవాడు లేక శ్రేష్ఠుడు. రాసుకోండి. కాబట్టి ఈయనకన్నా గొప్పవాడు కాదని ఎవరిని పోల్చి చెప్తారు మీరు? ఒక నిమిషం అవకాశం ఇస్తున్నాను మీకు. ఈయనతో అంత సరి సమానమేడు కాదండి యేసుప్రభు అని చెప్పండి. దీనితో దేవుడు యేసుప్రభు సరి సమానుడు కాదండి, యేసుక్రీస్తు వారి కంటే గొప్ప ఇదే అని చెప్పండి. యేసుక్రీస్తు వారి కంటే ఈయన గొప్ప అని చెప్పండి. కానీ తెలియకుండా లోకంలో ఉన్నవారు ఏం చేస్తారంటే, ఏమండి మీరు యేసుప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయిందండి. యేసుక్రీస్తు పుట్టక మునుపు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. ఉదాహరణకు ఒకటి చెప్పండి. బుద్ధుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? యేసుప్రభు కన్నా పూర్వ దినముల్లో ఉన్నాడు లేదా? క్రీస్తు పూర్వంలో ఉన్నాడు లేదా? అంటే ఇప్పుడు ఎవరు గొప్ప అయింది? ఎవరు గొప్ప అయింది? బుద్ధుడే గొప్ప అయింది. అదేంటి యేసుప్రభు గొప్ప అంటారేంటి? నిజానికి యేసుప్రభు మరే గర్భంలో రాక మునుపు ఆయన ఉనికి ఉందా లేదా? ఉంది. సృష్టి ఆరంభకు ముందే ఆయన ఉనికి ఉంది. ఇప్పుడు చెప్పండి, బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు? సృష్టి ఆరంభకు ముందే ఉందనంటే బుద్ధుడు ఎప్పుడు ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు సృష్టి కలిగి కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. ఇప్పుడు ఎవరి ముందు?
యేసుక్రీస్తే ముందు. అంటే గ్రంథాన్ని మనం పరిశీలించి చదివితే కనుక మనం ఎప్పుడు కూడా మరియమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వకూడదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే సృష్టి అనాది కాలం నుండి మనం ప్రారంభం అవ్వాలి. గ్రంథం ఆయన ఏమని పరిచయం చేస్తుంది యేసు ప్రభువుని గురించి అంటే ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షతలు ఉన్నాయి అని చెప్తుంది గ్రంథం. అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం అంటే ఇంకా ఈ సృష్టి ఎండింగ్ టైంలో కూడా ఆయన ఉంటాడు, ఎండింగ్ అయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. శాశ్వతం అంటే ఇంకా ఆయనకి అంతము ఆది లేదు. ఇప్పుడు టైంలో ఉన్నవాడికి అంతం ఆది ఉంటుందండి, టైం వెలుపట ఉన్నవాడికి అంతం ఆది ఏముంటుంది? యేసుప్రభు టైం లోపల ఉన్నవాడా వెలుపట ఉన్నవాడా? కాలానికి వెలుపట ఉన్నవాడు, కాలంతో ఆయనకి పని లేదు, కాలాతీతుడు అంటారు ఆయన్ని. అందుకని ఆయన మాట్లాడుతూ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అన్నాడు. అలాగే నేను అల్ఫయు ఒమేగయు అన్నాడు, నేను ఆదియు అంతమునై ఉన్నాడు అన్నాడు. ఏంటి ఈ మాటలకు అర్థం ఏంటి? ఆయన కాలంతోనూ లెక్కేయడానికి లేదు. మొదటివాడు కడపటివాడు అన్నాడు. దేనికి మొదటివాడు, దేనికి కనపటివాడు? కాలం అనే దానికి మొదటివాడు ఆయనే, కాలం అనే దానికి ఎండింగ్ కూడా ఆయనే. ఇంకా కాలం లేకపోతే ఇంకేమైంది? అవతల ఏముండదు ఇక. అంటే ఆది అంతము ఆయన అన్నప్పుడు ఆయన ఎప్పుడు వాడు మనం ఈ క్రిస్మస్ రోజున చెప్పే మాటలు ఏంటంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని మాత్రమే చెప్తున్నాం. కానీ 2000 సంవత్సరాల క్రితం కాదు ఆయన ఉనికి. ఎన్నో టైం ఉందా? లెక్క వేయడానికి ఉందా? టైం లేదు, కౌంట్ చేయడానికి లేదు. ఆయన ఉనికి అనాది కాలంలోనే తండ్రి యొద్ద ఆయన ఉన్నవాడు. అనాది కాలంలో ఇంకా టైంతో పని లేదు. ఆది అనేది ఎప్పుడు టైం ప్రారంభమవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. ఆది అన్నది టైము. ఆది అన్నది టైం ఏదైతే ఉందో ఆ ఆది అనే దగ్గరే దేవుడు టైం ప్రారంభించాడు, సృష్టిని ప్రారంభించాడు, నరుని ప్రారంభించాడు. అన్ని ప్రారంభం అదే, టయానికి కూడా ప్రారంభము అదే. ఈ ఆది లేనప్పుడు ఇంకా మరొక టైం ఇంకా లేదు. కాబట్టి దేవుడు యొక్క యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం నేర్చుకున్నట్లయితే ఎంతో ఉన్నతమైనది. ఆయన అందరికంటే అన్నిటికంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు. ఆయనకి మించినది ఏమైనా ఉంటే చెప్పండి. ఆయన ఒకవేళ ఆయనతో సమానుడైన వారైనా ఎవరైనా చెప్పండి. ఏమన్నా మోషేతో ఈయన సమానుడా? మోషే కంటే గొప్పవాడు అన్నాడు. ఎందుకన్నాడు? మోషేతో సమానుడనా? కాదు. మోషేకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ కొన్ని పోలికలు అయితే మనకి కనిపిస్తే కానీ ఆయనకన్నా శ్రేష్ఠుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఆది నుండి ఎలా నేర్చుకుంటా వద్దాం. ఎవరైనా సెట్ అవుతారేమో, యేసు ప్రభుకి సమానమైన వాడు ఎవరైనా ఉన్నాడేమో, యేసు ప్రభు కంటే శ్రేష్ఠుడు గొప్పవాడు ఎవరైనా ఉన్నాడేమో అని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆలోచన చేయగలిగితే మొట్టమొదటి మానవుడు ఎవరు చెప్పండి? ఆదాము. ఇప్పుడు ఆదామును పోల్చుకుంటే ఈ సృష్టిలో మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి ఎవరు అంటే ఆదాము. ఆదాము యేసు ప్రభు కంటే శ్రేష్ఠుడు అంటారా? ఎందుకు? చూడండి, గ్రంథం ఏం తెలియజేస్తుందో. ఆదాము మొట్టమొదటి మానవుడు. ఆ మానవుడు ఏం చేశాడనంటే ఈ లోకంలోనికి పాపం అనే దాన్ని ప్రవేశింపజేశాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 12 నుంచి మనం ఆలోచించేద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 12. ఇట్లుండగా ఒక మనుషుడు ఎవరు చెప్పాలా? ఆ మనుషుడు ఎవరండి? ఆదాము. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములకు ఎలాగూ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ ఎందుకు వచ్చింది? ఈ పాపం అంటే ఒక మనిషిని వల్ల వచ్చింది. ఒక మనిషిని వల్ల వచ్చిందండి. ఆ మనిషి ఎవరో తెలుసా? ఆదాము. లోకంలోనికి ఆ మనుషుల వల్ల పాపం వస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తము, ఆ పాపం నుండి విడుదల, ఆ పాపం నుండి విడుదల చేసి నీతిమంతులుగా చేసింది ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, కిందకు వచ్చేస్తే మనకి జాగ్రత్తగా చూడండి. 16వ వచనం.
అది అంటే ఒక్కని ద్వారా పాపము మరణము శిక్ష వస్తే మరొకటి ద్వారా ఏమొచ్చిందంట? మరణం నుండి విడుదల, పాపం నుండి విడుదల, అలాగే జీవము వచ్చిందనే సంగతి జ్ఞాపం చేస్తున్నాడు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. 20 నుంచి చదివేస్తే మనకు అర్థమవుతుంది. మరియు అపరాధములు విస్తరించినట్లు అక్కడ కృప అపరిమితంగా విస్తరించాను. 19 వచ్చును. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపగా ఎలాగ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు ఏం చేయబడ్డారండి? అది ఇప్పుడు ఎవరు చేసిన పని గొప్పదిగా ఉంది? ఆదాము చేసిన పని గొప్పదిగా ఉందా, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పని గొప్పదిగా ఉందా అండి? యేసుక్రీస్తు వారు చేసిన పని గొప్పది. ఇప్పుడు ఎవరికంటే ఎవరు గొప్ప వాళ్ళు కనిపిస్తున్నారు? ఆదాము నుండి లోకానికి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. యేసుక్రీస్తు వారి నుండి ఏమొచ్చింది తెలుసా? పాప క్షమాపణ, రక్షణ వచ్చింది. ఇప్పుడు ఆదాము పాపంలో పడి అపరాధి అయ్యాడు. పాపము కొరకు వచ్చి, అంటే పాపము నివృత్తి చేయడానికి వచ్చి ఈయన పరిశుద్ధుడిగా తను తాను నిరూపణ చేసుకున్నాడు. ఆదాము మొదటి ఆదాము అయితే కడపటి ఆదాము ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనము. 45 ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయినని రాయబడినది గనుక కడపటి ఆదాము జీవింపచేయు. అది ఆదాము మొదటి వాడైతే కడపటి ఆదాము ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. మొదటి ఆదాము గొప్పవాడా, కడపటి ఆదాము గొప్పవాడా అంటే కడపటి ఆదాము గొప్పవాడు. ఎందుకనంటే మొదటి ఆదాము పాపాన్ని తీసుకొస్తే కడపటి ఆదాము పాపాన్ని తీసివేశాడు. మీకు అర్థమవుతుందా? పాపాన్ని తీసివేసినడు గొప్పవాడా, పాపాన్ని తెచ్చినడు గొప్పవాడా? పాపాన్ని తీసివేసినడు గొప్పవాడు. ఈ లోకంలో పాపం చేసినవాడు గొప్పవాడా, పాపాన్ని తీసివేసినడు గొప్పవాడు అంటే పాపాన్ని తీసివేసినడు గొప్పవాడు. పాపం చేసినడు గొప్పవాడు ఎందుకు అవుతాడు? కిందకు వచ్చేద్దాం. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినది, తర్వాత ఆత్మ సంబంధం కలిగింది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు, కాబట్టి ఆయన గొప్పవాడై ఉన్నాడు. మొదటి మనుషుడు భూమి నుంచి వచ్చాడు, ప్రకృతి నుంచి వచ్చాడు, మట్టి నుండి వచ్చాడు. రెండవ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఇప్పుడు ఆదాము కంటే గొప్పవాడు ఎవరో చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఈ సృష్టికి మూల పురుషుడైన ఆదాము కంటే గొప్పవాడుగా యేసు ప్రభు ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇంకా అంతకు మించి ఏముంటుందండి? ఆదాము నుంచే కదా అందరూ వచ్చింది. ఇప్పుడు ఒక మాటలో చెప్పొచ్చు, అందరికంటే గొప్పవాడు కాదని చెప్పొచ్చా లేదా యేసు ప్రభు? ఎందుకని? భూమి మీద ఉన్న అనేక కోట్ల జనాంగానికి మూల పురుషుడు ఎవరంటే ఆదాము. ఇప్పుడు ఆదాము కంటే ఆయన గొప్పగా ఉన్నాడని నిరూపణ అవుతే ఇక భూమి మీద ఉన్న వారు అందరికంటే కూడా గొప్పవాడు ఎవరు కనిపిస్తారు? యేసుప్రభు కనిపిస్తారు ఆటోమేటిక్గా. అయినప్పటికీ కూడా ఒక్కొక్కరిని గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆదాము కన్నా ఇంకా గొప్ప విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే కనుక పరలోకమందున్న దూతలు. చాలామంది యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటుందనంటే దూతల గురించి మాట్లాడుతూ దేవుడి కుమారులు సమావేశం అయ్యే దినము ఒకటి ఉంది అని చెప్పి మాట్లాడతారు. దేవుడి కుమారులు అనే ప్రస్తావన ఉంది కాబట్టి దేవదూతలు కూడా దేవుడి కుమారులే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడే, దేవదూతలు దేవుని కుమారులే. అంటే యేసు ప్రభు దేవదూతలు కూడా సమానమే అన్నట్లుగా కొంతమంది బోధిస్తూ ఉంటారు. కానీ దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు, దేవదూతల కంటే గొప్పవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గతంలో చదువుకున్నాం, ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయన ఎంత గొప్ప స్థితిని కలిగి ఉన్నాడో, ఆయన ఔన్నత్యం ఎంతో, ఎంత శ్రేష్టమైన వాడో ఈ దినాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3-4 కలిపి ఉందని చదువుదాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపాసమున కూర్చుని ఉండెను. ఇప్పుడు ఎవరికంటే శ్రేష్ఠుడంట? దేవదూతలతో సమానుడు కదా? కాదు.
దేవదూతలు కేవలము పరిచర్య చేయు ఆత్మలు మాత్రమే. కానీ దేవదూతల కంటే గనుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది చెప్తున్నాడు, వారికంటే ఎంతో శ్రేష్టమైనంతమైన లోకముందు ఆయన మహామహుడు కుడిపార్శ్వం. అంటే దేవుని సింహాసనం మీద దేవుని కుడిపార్శ్వం అందు కూర్చున్నవాడు దేవదూతలు ఎవరైనా ఉన్నాడా? మీకాయలే కూర్చున్నాడా? గాబ్రియేలు దూత ఎక్కడన్నా కూర్చున్నాడా? ఏ కెరూబులు అనేవాళ్ళు ఎవరైనా దేవుడు కుడిపార్శ్వం కూర్చున్నారా? లేదు. సింహాసనాసీనులు ఏమన్నా ఏలేరా? వాళ్ళు కేవలం మనకు ఎలా కనిపిస్తారనంటే సావుకులైన ఆత్మలుగానే కనిపిస్తారు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసాం. 1వ అధ్యాయం 14 వీరందరూ రక్షణైన స్వాస్థ్యము పొందబోవారికి పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అంటే దేవదూతలు కేవలము సేవకులైన ఆత్మలు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారితో సమానులు కారు. దేవదూతల కంటే ఉన్నతమైన స్థితి కలిగిన వాడు ఎవరనంటే యేసుక్రీస్తు. దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఎవరనంటే యేసుక్రీస్తు. దేవదూతల కంటే గొప్పవాడు ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేవదూతలనే చాలా ఉన్నతంగా మనం చూస్తాం. మరి ఆ ఉన్నతంగా చూసినప్పుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడిని ఎలా చూడాలి? ఇంకా అధికంగా మనం ఆయన చూడవలసిన అవసరం ఉంది. దేవదూతలు వచ్చారనంటే ఆ వైభవము, ఆ యొక్క పరిశుద్ధత, ఆ విధానం అంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆయనకన్నా వాళ్ళకన్నా గొప్పవాడు, కోటాను కోట్ల దేవదూతల కన్నా గొప్పవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అంటే మరి ఆయన మహిమను ఎలా లెక్కేస్తాం? లేదా ఆయన స్థితిని ఎలా లెక్కేస్తాం? ఆయన యొక్క ఉన్నతమైన శ్రేష్టతను ఎలా లెక్కేస్తాం? ఒకసారి ఆలోచించండి. మనం ఏ దృష్టితో చూస్తున్నాం ఆయన్ని? మనం ఏ దృష్టితో చూస్తున్నాం? మనం అంటే మనం కాదు, ఏ దృష్టితో చూస్తున్నాం? కేవలము మరియ గర్భంలో పుట్టిన సాధారణమైన ఒక శిశువుగా మనం చూస్తున్నాం. కానీ నిజానికి ఆయన ఏమై ఉన్నాడు అనంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడిగా పరలోకమందు మహామహునకు దేవుని కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు. ఈ నెలలో మరి ముఖ్యంగా చాలామంది యేసుప్రభు మహిమను ఏం చేస్తున్నారంటే దిగజారుస్తూ, తగ్గిస్తూ చూపించగలుగుతున్నారు ప్రభువుని. అలా చేయకూడదు. ఆయన ఎక్కడున్నాడు ఈ రోజున? ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి ఆయన ప్రపంచంలో ఉన్న తన సంఘాన్ని, రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఆయన పాలన చేస్తున్నాడు. పాలకుడు, రాజుకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆయన స్థితి అది. కానీ ఆయన ఎప్పుడు కూడా మనం తగ్గించే స్వభావము లేదంటే తగ్గించే ప్రయత్నము చేయకూడదు. ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన వాడు. మొట్టమొదటిగా ఈ లోకంలో పుట్టిన వ్యక్తి కంటే గొప్పవాడు. ఆది పురుషుడు లేదా మూల పురుషుడైన ఆదాము కంటే గొప్పవాడు. నెక్స్ట్ మొట్టమొదటిగా హతసాక్షి అయినవాడు ఎవరో తెలుసండి ఈ లోకంలో, ఈ భూమి మీద? హేబేలే. కయ్యోను హేబేలు ఉన్నారు కదా. కయ్యోను ఏం చేశాడు? హేబేల్ని చంపేశాడు. మొట్టమొదట హతసాక్షి ఆయనే. అందుకనే హేబేలు గురించి మనం మాట్లాడినప్పుడు హేబేలు నీతిమంతుడు అని ప్రస్తావన చేస్తుంటాం. హేబేలు రక్తము, నీతిమంతుని రక్తం ఒలికించాడని ప్రస్తావన చేస్తున్నాం. హేబేలు రక్తము చాలా శ్రేష్టమైనదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టమైన రక్తం ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి ఒక్కొక్కనిగా మనం ఆలోచన చేసుకుంటూ వస్తే మనకి చాలా స్పష్టమైన సంగతులు మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంటాయి. 12:24 చదువుదామండి. మనం ఎక్కడికి వచ్చామనంట? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును, అక్కడ అండర్లైన్ చేసుకోండి, హేబేలు కంటే మరీ శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూసారా? మరీ శ్రేష్టమైన అన్నాడు. హేబేలు కంటే శ్రేష్టమైన, అది బలి కావచ్చు, ఆయన రక్తమే కావచ్చు, ఆయనకు మరణమే కావచ్చు. ప్రోక్షణ రక్తము ఎవరిదండి? ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు. హేబేలు కంటే మరీ శ్రేష్టమగు లేక శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తముకును మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. అంటే హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసు రక్తం. హేబేలు రక్తం ఏం కోరింది? నిజానికి ఒక పాట కూడా వచ్చింది కదా. హేబేలు రక్తం అక్కడ నేలకు ఒలికి ఏం కోరింది తెలుసా? ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చింది?
ఎవరికి తీర్పు తీర్చమని చెప్పింది? అన్నకి. అందుకనే కదా దేవుడు అంటాడు, నీ తమ్ముడి రక్తం భూమి నుండి నాకు ఏం చేస్తుంది? మొర పెడుతుంది. ఏం పెట్టుంటుంది? క్షమించమనా? న్యాయం తీర్చు. హేబేలు రక్తం ఏం చేసిందండి? న్యాయం తీర్చు, ఆయన శిక్షించని మొరపెడితే క్రీస్తు రక్తము ఒలికించి, క్రీస్తు రక్తం ఏం చేసింది ఈ రోజునంటే నిన్ను క్షమించమని మొరపెడుతుంది. ఆ క్రీస్తు రక్తములో మనము ఈ రోజున కడగబడుతున్నానంటే ఆయన శిక్షించమని మొరపెట్ల, ఆయన రక్తము ఏం చేయబడి మొరపెట్టిందంటే క్షమించమని మొరపెట్టింది. ఇప్పుడు చెప్పండి, హేబేలు రక్తము కంటే, హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము, శ్రేష్టమైన వాడు ఎవరో చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? అంటే వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళే. భూమి మీద ఉన్న వారు అందరికంటే వాళ్ళు నీతిమంతులే. కానీ వారికంటే ఎక్కువైన నీతిమంతుడు ఎవరో తెలుసా? ప్రభు. అంటే మనం ఇలా చెప్పుకోవడం వల్ల ఆదాము వేస్ట్, హేబేలు వేస్ట్ అని కాదు. భూమి మీద ఉన్న వారు అందరికంటే వారు ఘనులే, వారు గొప్పవాళ్లే, శ్రేష్ఠులే. కానీ వాళ్ళకన్నా శ్రేష్ఠుడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. అది మనం చూస్తున్నాం అంతే. హేబేలుని తీసేయకూడదండి. ఎందుకంటే హేబేలు ఎక్కడ రాయబడ్డాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడ్డాడు. నీతిమంతులు లిస్టులో రాయబడ్డా? హేబేలు దేవునికి ప్రీతికరమైన అర్పణ. ఒక పేజీ వెనక తిప్పండి. 11వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు హేబేలు గురించి? 4వ వచనము, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించాను. చూసారా? అంటే శ్రేష్టమైన బలి అర్పించిన వాడు హేబేలే. శ్రేష్టమైన వాడే, నీతిమంతుడే, విశ్వాసపరుడే. కానీ హేబేలు కంటే గొప్పవాడు ఎవరెక్కడ అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మన కాన్సెప్ట్ అది. అందరికంటే గొప్పవాడని సింపుల్గా వదిలేయట్లేదు. ఎవరెవరికంటే గొప్పవాడు, బైబిల్ చెప్పే గొప్పవాళ్ళు, గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, భక్తులు ఎవరైతే ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో ఎవరైతే ఉన్నారు, వారికంటే గొప్పవాడని నిరూపణ బైబిల్ గ్రంథం మనకి నిరూపణ చేస్తుంది. కాబట్టి హేబేలు కంటే గొప్పవాడు, హేబేలు రక్తం కంటే గొప్ప ప్రోక్షణ రక్తానికి లేదా రక్తం దగ్గరికి మనం ఈ రోజున వచ్చాం. కాబట్టి ఆదాము కంటే గొప్పవాడు, హేబేలు కంటే గొప్పవాడు. తదుపరి మనకు కనిపించేది ఎవరు తెలుసా? పాత నిబంధనలో ఉన్నతమైన విశ్వాసపరుడైన ఒక ఆయన కనిపిస్తాడు. ఎవరండి ఆయన? నోవాహు. నోవాహు వాడ కట్టాడండి. అది వరకు చూడని వాటి విషయమై ఆయన విశ్వసించి, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆయనకన్నా గొప్పవాడా? చూద్దాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులకు వచ్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరాస్థాపన చేసి విశ్వాసాన్ని బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. ఈయన కూడా నీతిమంతుడైన గ్రంథం. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏముందండి? దేవుని దృష్టికి ఎవరు? నోవాహు ఎవరు? నీతిమంతుడు. దాంట్లో డౌట్ ఏం లేదు అసలు. ఆయన నీతిమంతుడు. విశ్వాసమును బట్టి అది వరకు చూడని వాటిని నమ్మి దేవుడు చెప్పిన వాటి ప్రకారంగా తన ఇంటి వారి రక్షణ విషయమై ఒక వాడను ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. ఇప్పుడు లోకం మీద నేరాస్థాపన చేసేవాడు ఎవరో తెలుసా? ఈ నోవాహే. ఈ నీతికి వారసుడయ్యాడు. ఇప్పుడు నోవాహే గొప్పవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. లోకం విషయంలో మనం ఆలోచన చేస్తే ఆ రోజున్న లోకం కానీ ఈ రోజున్న లోకం కానీ మనం పోల్చి మనం నోవాహుని పక్కన పెడితే ఎవరు గొప్పవారు? నోవాహే గొప్పవాడు. ఎందుకని? నోవాహు విశ్వాసానికి ఆధారం లేనప్పుడు నమ్మి దేవుడు చెప్పినట్లుగా దేన్ని సిద్ధపరిచాడు తెలుసా? వాడను సిద్ధపరిచి కట్టాడండి. దేవుడు చెప్పినట్లుగా కట్టాడు. ఏ ఆధారం లేనప్పుడు, తాను విశ్వసించిన దానికి ఏ ఆధారం లేనప్పుడు, అసలు అది వరకు ఒక చినుకు కూడా పైనుంచి పడలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడనంటే, ఇదిగో జలప్రలయం రాబోతుంది కాబట్టి నీ కొరకును నీ కుటుంబం కొరకును అనేక వారికి వాడ సిద్ధం చేయమనంటే నమ్మి దేవుడు చెప్పినట్లుగా వాడను ఏం చేశాడు? 100 సంవత్సరాలు కట్టాడండి. గొప్పవాడు కదా చెప్పండి? గొప్పవాడేనా? విశ్వాసములో ఎంత గొప్పవాడు, నమ్మకములో ఎంత గొప్పవాడు, ఎంత శ్రేష్ఠుడిగా కనిపిస్తున్నాడు ఇక్కడ మనకి. లోకములో నేరాస్థాపన చేసే విధానంలో ఆయన ఒకడు ఉన్నాడంట. నేను ఆ రోజున చెప్పాను, ప్రభువా అని ఏం చేస్తాడు? ఈ లోకము మారలేదని సాక్ష్యం ఇస్తాడా లేదా? నేరారోపణ చేస్తాడు.
ఆయన నీతిమంతుడు. ఆయన తన కుటుంబం కొరకు ఏం కట్టాడు అంటే ఒక ఓడను కట్టాడు. ఇప్పుడు నోవాహు గారి కంటే ఎంత శ్రేష్ఠుడు అని మనం చెప్పడానికి ఏంటి ఆధారము? నోవాహు గారి కంటే యేసు ప్రభు గొప్పోడని చెప్పడానికి ఏంటి ఆధారం చెప్పండి? నోవాహు గారు కేవలము ఏం కట్టాడు? ఓడను మాత్రం కట్టాడు. కానీ క్రీస్తు ప్రభు ఈ రోజున ఏం కట్టాడు తెలుసా? ప్రభుని యేసు క్రీస్తు వారు వచ్చి ఏం కట్టాడండి? సంఘాన్ని కట్టాడు. వాడకి పోలిక ఎవరు తెలుసా? సంఘం. వాడని కట్టి తన కుటుంబాన్ని మాత్రమే రక్షించుకున్నాడు నోవాహు. కానీ యేసు ప్రభు సంఘాన్ని కట్టి ఎన్ని వేల కుటుంబాన్ని రక్షించాడండి. ఇది సార్వత్రిక సంఘం. ఎంత పెద్దవాడే చెప్పండి. అది నోవాహు కట్టిన దానికంటే పెద్దది. 300 మీటర్లు, 300 అక్కడ 300 సంబంధించిన ఇది ఉంటుంది అన్నమాట. తక్కువ ఒకవేళ అనుకుంటే కనుక నోవాహు కట్టిన ఓడ కంటే యేసుప్రభు కట్టిన సంఘము చాలా పెద్దది. ఎలా చెప్పగలుగుతాం? సార్వత్రిక సంఘము. యేసుప్రభు కట్టింది ఏంటండి? సార్వత్రిక సంఘం. ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము కూడా ఈ సంఘంలో ఐక్యపరిస్తే ఎంత వస్తుంది? ఎన్ని కోట్ల మంది దీంట్లో ఉంటారు. ఆలోచన చేయండి. ఇప్పుడు నోవాహు కట్టిన వాడ కంటే యేసుప్రభు కట్టిన సంఘం ఇప్పుడు ఎంత ఉంది? ఎన్నో రెట్లు పెద్దదండి. కాబట్టి నోవాహు గారి కంటే యేసు ప్రభు ఏమయ్యాడు? గొప్పవాడు, శ్రేష్ఠుడు. నోవాహు కేవలము ఏం చేశాడు? తన కుటుంబం మాత్రమే రక్షించుకున్నాడు. తన కుటుంబం కూడా రక్షించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడనంటే చితిసారపు మ్రాణుతో ఓడను నిర్మించాడు. కానీ యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి సంఘాన్ని కట్టి ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఏమిచ్చాడండి? రక్షణ ఇచ్చాడు. ఆ రోజు కొంతమందికి మాత్రమే రక్షణ, ఈరోజు ఎంతోమందికి రక్షణ. ఇదంతా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నోవాహు చేసిన పని కంటే గొప్ప పని ఎవరు చేశారనంటే ప్రభువైన యేసు. నోవాహు నీతిమంతుడు. నోవాహు కంటే నీతిమంతుడు ఎవరనంటే ప్రభువైన యేసు. నోవాహు కేవలము అక్కడున్న వారికి తీర్పు తీరిస్తే, ఇప్పుడు యేసు ప్రభు ప్రపంచానికి ఏం తీరుస్తున్నాడు? ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. నోవాహు కంటే ఆయన ఎవరు? గొప్పవాడు. ఒకవేళ వీళ్ళందరిని పెట్టి పాట ముగిస్తే ఎంత పెద్దది వస్తుందో. ఆదాము కంటే, దేవదూతల కంటే, హేబెలు కంటే, నోవాహు కంటే. అర్థం చేయండి, పోలిక ఎక్కడనుందా? కానీ అఫ్కోర్స్ చెప్తున్నాను, నోవాహు నీతిమంతుడు. ఇదిగో మానవుల దృష్టిలో ఆయన్ని ముందు పెడితే కనుక ఆయనే శ్రేష్ఠుడు. కానీ నోవాహు కంటే శ్రేష్ఠత ఎవరికి వచ్చింది తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత మీరు ఇంత చెప్పారు కదా, ఆయన ఎవరు తెలుసా? పాత నిబంధనలో ఇంకా భక్తుడు, ఇంకా విశ్వాసపరుడు ఎవరైనా ఉన్నాడనంటే ఆయన అబ్రహాము. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుంచి ఆయన గురించి చెప్పబడుతుంది. చూడండి ఎంత గొప్పవాడు ఆయన. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగుకే బయలుదేరాను. విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారంలో నివసించు అన్యుల దేశమందు వాగ్దత్త దేశంలో పరవాసులైరి. అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాను. ఆయన విశ్వాసం చూసారు ఎలాగుందో. ఏమండి, ఇంకో పేరు ఉందండి. ఆయన ఎవరు తెలుసా? విశ్వాసులకు తండ్రి. పాత నిబంధనలో ఉన్నతమైన వాడు, శ్రేష్ఠుడు, ఉన్నతమైన స్థితి కలిగిన వాడు ఎవరంటే ఒక అబ్రహాం అండి. ఎందుకో తెలుసా? మూలపురుషుడు. ఎవరికి మూలపురుషుడు? ఇశ్రాయేలుకి మూలపురుషుడు, ఇశ్రాయేలుకి తండ్రి. అందుకని అబ్రహాం అనగానే ఇశ్రాయేలు యూదులు ఎంత ఎక్కువగా కొలుస్తారనంటే దేవుని తర్వాత స్థానం ఎవరికి ఇస్తారు తెలుసా? అబ్రహాంకి ఇస్తారు. దేవుడు తర్వాత స్థానం ఎవరికి ఇస్తారండి? అబ్రహాంకి ఇస్తారు. అందుకని ఎప్పుడు చెప్పుకున్న వాళ్ళు ఏం చెప్పుకుండేవారు? మేము ఎవరు అని చెప్పుకునేవారు వాళ్ళు? మేము అబ్రహాము పిల్లలము. ఆ చెప్పుకునే విధానం చూసారు ఎలాగుందో. అంటే అబ్రహాము వారి దృష్టిలో ఎంత గొప్పవాడో, ఎంత శ్రేష్ఠుడో. అందుకని ప్రతి చోట మేము ఎవరమో తెలుసా? మేము అబ్రహాము పిల్లలము. అందుకని బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర కూడా ఏమంటారు వీళ్ళు? మేము అబ్రహాం కుమారులు అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడినప్పుడు మేము ఎవరి వలన మేము కనబడలేదు, కానీ మేము మా తండ్రి అబ్రహాం అంటారు. అంటే గర్వంగా చెప్పుకునే ఆ స్థితి చూసారా? అబ్రహాము వారికి దేవుని తర్వాత దేవుడు మాట, వారి పితరుడు.
అబ్రహాము కన్నా ఎక్కువైన వారు ఎవరు లేరు. ఎవరికి? ఇశ్రాయేలుకి కానీ యూదులకి కానీ. ఇంకో మాట చెప్పనా, అబ్రహాముకు ఇశ్రాయేల్ అబ్రహాముకి ఎలాంటి విలువనిస్తారో, ఎలాంటి గౌరవాన్ని ఇస్తారో, ఎలాంటి స్థానాన్ని ఇస్తారో, ఇప్పుడు ముస్లింగా పిలువబడుతున్న వాళ్ళు కూడా అదే స్థానాన్ని ఇస్తారు. వారి మూల పురుషుడు, పితరుడు ఎవరంటారంటే అబ్రహామే. ఆయన కూడా అలాగనే కొలుస్తారు. అర్థమైందా? కొలుస్తారు. నిజంగా అది అక్షరాల నిజం. అది ఇశ్రాయేల్ చరిత్రలో అబ్రహాము చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎవరిని పిలిచాడంటే అబ్రహామును పిలిచాడు. అబ్రహాం నుంచి ఇసాకు నుంచి యాకోబు నుంచి ఇశ్రాయేల్ని రప్పించాడు దేవుడు. వీళ్ళందరికీ మూల పురుషుడు ఎవరు? అబ్రహామే. అందుకని అబ్రహాం గురించి మాట్లాడతారు. అబ్రహాంనే ఎక్కువగా గొప్పగా వారు ఉద్దేశిస్తారు. కానీ అబ్రహాం కంటే గొప్పవాడు ఎవరు ఉన్నాడనంటే వాళ్ళు సహించరు. అబ్రహాంని తక్కువ చేస్తే సహించరు. అబ్రహాంని ఇంకా కొంచెం చిన్న చూపు చూస్తే సహించరు. అందుకని మత్తయ్య గారు కూడా రాస్తే ఏమన్నాడు? అబ్రహాం కాంచి మొదలు పెడతాడు. అలాగే మనం పౌలు యొక్క ప్రసంగాలు మీరు గ్రహిస్తే కనుక అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెడతాడు. అలాగే స్టెఫన్ యొక్క ప్రసంగం కూడా మీరు చూస్తే కనుక అబ్రహాం కాంచి మొదలు పెడతారు. ఎందుకని? వారికి చాలా శ్రేష్టమైన వారు అబ్రహాము, ఇసాకు, యాకోబులు. దేవుడు కూడా చెప్పాడు కదా, నేను ఎవరి దేవుడు అని చెప్పుకున్నాను? అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు. ఎంత గొప్ప! మీకు అర్థమవుతుందా? అబ్రహాం అనే మాట చెప్పగానే ఆయన శ్రేష్టత, ఆయన ఉన్నతమైన స్థితి, లేదంటే ఆయన గొప్పతనం చాలా గొప్పది. బైబిల్ గ్రంథంలో మానవ జీవితంలో ఎవరిది? ఈ ఇశ్రాయేల్ జీవితంలో అబ్రహాం అనేది బ్రాండ్ మాట. తండ్రి, పితరుడు. దేవుడు కూడా ఏం ఇచ్చాడంటే ఆయన ఎలాంటి పరిచయం చేసుకున్నాడంటే నేను అబ్రహాము దేవుడును అంటే ఏంటి? ఇప్పుడు ఎవరు హైలైట్ అయిపోయారు అక్కడ? అబ్రహాం హైలైట్ అయిపోయాడు. నేను అబ్రహాము దేవుడిని అంటే దేవుడు ఏ చిన్నోడి దగ్గరికి వెళ్ళి నేను ఈ దేవుడిని అంటాడా? ఎంత పెద్దోడు అండి అబ్రహాము, పితరుడు. అటువంటి ఆయన పేరు చెప్పి నేను ఆయన దేవుడిని అంటున్నాడు. అందుకని సిగ్గుపడ్డ దేవుడు. చూడండి కింద వచ్చినంలో మీరు చూడగలిగితే ఏమన్నాడు దేవుడు? 11:16 ఉంది. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత దేవుడు ఏమన్నాడట? తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు ఏం చేయలేదట వారి గురించి సిగ్గుపాటు. ఎందుకన్నాడు తెలుసా? నేను అబ్రహాం దేవుడిని అనడంలో దేవుడు సిగ్గుపాటు. ఎందుకంటే అబ్రహాం అంత గొప్పవాడు, అబ్రహాం అంత విశ్వాసి. అబ్రహాము జీవితము మనం చూడగలిగితే కనుక చాలా ఉన్నతమైనది ప్రియమైన వాళ్ళారా. అసలు ఏ ఆధారం లేదు ఆయనకు కూడా. నోవహుకి ఏ ఆధారం లేకుండా విశ్వసించాడో అబ్రహాం కూడా ఏ ఆధారం లేకుండా దేవుడిని నమ్మాడా లేదా? రామపత్రికలో దేవుడిని ఎలా నమ్మాడంటే చూడండి ఒకసారి. రామపత్రికలో ఒక మాట ఉంటుందండి. ఆయన నమ్మికను బట్టి లేదంటే విశ్వాసాన్ని బట్టి దేవుడిని ఎలా విశ్వసించాడంట. 4వ అధ్యాయం 17వ వచనము. 4వ అధ్యాయం 17వ వచనము. దేవుడిని ఎలా విశ్వసించాడంట? తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అన్నాడు. ఇందులో గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగుండును అని చెప్పినది బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణ ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఉన్నాం. నేను ఏమనుందా నిరీక్షణ? ఆయన పిలిచినప్పుడు అంటే ఏమీ లేదండి. అంత గొప్పగా తన దేశము నుండి, తన బంధువుల నుండి, తన యొక్క రక్త సంబంధికుల నుండి, తన కుటుంబం నుండి బయటకు వచ్చాడు అబ్రహాం. వచ్చి ఏవైనా ఆ వాగ్దత్త దేశంలో ఉన్నతంగా బ్రతికాడనంటే వాగ్దత్త దేశంలో పరదేశిగా బ్రతికాడు. అప్పటికి సంతానం ఇస్తానని కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అయినప్పుడు కూడా తన విశ్వాసంలో ఎక్కడ బెనకలేదు, ఎక్కడ తగ్గలేదు. ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఆయన విశ్వాసం గొప్పదగా చెప్పండి. 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి ఆ యొక్క సంతానం కోసం. మృతతుల్యం అయిపోయింది, మృదులైపోయారు. సారా గర్భం ఉడికిపోయింది. ఇంకా పిల్లలకనే పరిస్థితి లేదు. అయినప్పటికీ అబ్రహాం ఎలా నమ్మాడంట? 100 ఏండ్లలో కూడా దేవుడు సంతానాన్ని ఇవ్వగలడని నమ్మాడండి. కింద అదే చెప్తాడు చూడండి ఒకసారి 19వ వచనంలో. అది రమారమి 100 ఏండ్లు వయసు గలవాడి యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించడు గాని ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక
అది దేవుడిని మహిమపరిచి ఎలాగంటే ఆ వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు దేవుడు ఎలా అంటాడంట, సముద్రాన్ని రూదిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాను. అది సంగతి అయింది. ఆయన గొప్పతనం అది అందుచేత అతనికి అది నీతిగా ఎంచబడి. నీతిమంతుడు ఎలాగైపోయాడు? ఈజీగా అయిపోలా, విశ్వాసం వలన నీతిమంతుడు అయ్యాడు. అబ్రహాం ఎంత గొప్పవాడండి! అబ్రహాం ఎంత శ్రేష్ఠుడండి! చాలా శ్రేష్ఠుడండి. అసలు అబ్రహాం అన్న మాట మనం ఎత్తడానికి కూడా అర్హత లేదు, అంత గొప్పవాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేసేది ఏంటంటే, అటువంటి అబ్రహాం కంటే గొప్పవాడు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఈయనే మనకు అందడు, ఈయనకన్నీ గొప్పవాడు ఎవరు? యేసుప్రభు. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ అందుతాడు? మనకి ఎలా చెప్పగలం ఆయన అబ్రహాం కంటే గొప్పవాడని? అబ్రహాం కుమారుడు అని రాయబడింది కదా బైబిల్లో. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము. కుమారుడు తండ్రి కంటే గొప్పవాడు ఎలాగవుతాడు? అవుతాడా? అవడు కదండి. మీకు ఆలోచన వచ్చిందా? వచ్చిందలే చెప్పండి. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసు క్రీస్తు వంశవళి. అదేంటి అబ్బాయి, ఇది సెట్ అవ్వలేదు. మీరు చెప్తున్నారు కానండి అబ్రహాం కంటే గొప్పవాడని నేను నమ్మను. ఎందుకని? అబ్రహాము కుమారుడు యేసుప్రభు. కుమారుడు తండ్రి కంటే గొప్పవాడు ఎలాగవుతాడు? అవుతాడా? అవడు. న్యాచురల్గా చెప్పుకుంటే కుమారుడు గొప్పవాడా తండ్రి గొప్పవాడు అంటే ఎవరు గొప్పవాడని చెప్తాం? తండ్రే గొప్పవాడు. నువ్వు కుమారుడు ఇంజనీర్ చెయ్యి లేదా ఏదో చెయ్యి, కానీ తండ్రి కంటే గొప్పవాడు కాదు. ఏ తండ్రి కంటే గొప్పవాడు కాదు కుమారుడు. జాన్ మీ నాన్నగారి కంటే గొప్పవాడు నువ్వు కాదు. నువ్వు ఇంజనీర్ కావచ్చు, నువ్వు శాలరీ తెచ్చుకోవచ్చు, మీ నాన్నగారి శాలరీ తక్కువ ఉండొచ్చు, కానీ తండ్రి కంటే గొప్పవాడు నువ్వు కావు. ఇక్కడ అబ్రహాము కుమారుడు యేసుప్రభు అని మాట్లాడుతూ, మరి యేసుప్రభు అబ్రహాం కంటే శ్రేష్ఠుడు ఎలాగవుతాడండి? చూడండి ఆయన ఏమంటున్నాడు. యేసుప్రభు గురించి ఆయనే మాట్లాడుకుంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, మేము అబ్రహాము సంతానం అని అతిశయిస్తున్నారు. ఎవరు అతిశయిస్తున్నారండి? యూదులు అతిశయిస్తున్నారు, పరిసయ్యులు అతిశయిస్తున్నారు. మీరు ఎవరి సంతానం అని ఆయన అడగకుండానే పాపం చేయి ప్రతివాడు పాపముకు దాసుడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఈ సందర్భంలో మాట్లాడుతూ మేము స్వతంత్రులు అని మాట్లాడుతూ కిందకు వచ్చేటప్పటికి 37వ వచనం చూడండి. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? యేసుప్రభు మాట్లాడుతాను, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యముకు చోటు లేదు కనుక మీరు నన్ను వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన సంగతులే జరిగించున్నారని వారికి చెప్పిన. అదేంటి, అబ్రహాం కాకుండా ఇంకొక తండ్రి ఉన్నాడు మాకు అనుకున్నారు వాళ్ళు. అందుకని మాకు ఇంకో తండ్రి లేడు, మాకు తండ్రి ఒకడే. ఆయన ఎవరు? అబ్రహాం. ఈయన ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడనంటే, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకున్నారు. ఇంతకు మీ తండ్రి ఎవరు అంటే అపవాది. అబ్రహాం కాదు, అపవాది. యూదులకి ఆ మాట ఇష్టం లేదండి. అందుకు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కిందకు వచ్చేటప్పటికి చూడండి ఒకసారి. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనేది, అంటే మేము వేరే వాళ్ళకి పట్ల మా తండ్రి వేరుగా లేడు. యేసుప్రభు చెప్పింది వేరు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరు అబ్రహాం పిల్లలు అయితే మీరు నన్ను నమ్మాలా, మీరు నన్ను నమ్మట్లేదు కాబట్టి మీ తండ్రి దురాశలు నెరవేరుస్తున్నారు, మీ తండ్రి ఈ ప్రకారం మీరు జీవిస్తున్నారు కాబట్టి మీ తండ్రి వేరేగా ఉన్నాడు. ఎవరంటే ఆయన అపవాది, యేసు. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేస్తారు. దేవుడి వలన విన్న సత్యము మీతో చెప్పిన వాడైన నన్ను మీరిప్పుడు చంపవెతుకుతున్నారే. అబ్రహాం అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు వారితో చెప్పిన. అందుకు వారు కోపడ్డారు. మేము వ్యభిచారం మందు పుట్టిన వారు కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమితురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నానని నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. ఇవన్నీ డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే వారి కోపం, వారి యొక్క ద్వేషం ఏంటంటే, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు ఆయన. తండ్రి అని ఎవరు కూడా యెహోవా దేవుణ్ణి అనకూడదు. అది ఏంటంటే దేవదూషణ కిందకు వస్తుంది. తండ్రి అన్నాడేంటి? ఈయన దేవుడితో సమానంగా చేసుకుంటున్నాడేంటి? వీళ్ళకి బాధ ఏంటి అనుకున్నారు? దేవుడితో సమానంగా చేసేసుకుంటున్నాడు, తండ్రిని సొంత తండ్రిగా పిలుస్తున్నాడు.
ఈయన ఎవరింతకని మా యోసేపు మరియల కుమారుడు కదా అని వారు భావాజాలం అన్నమాట. ఈ అధ్యాయులు ఇంకా ముందుకు వెళ్ళిపోతే కనుక వారు ఇంకా ఏమని తలస్తున్నారు చూడండి ఒకసారి. 50 వచ్చిన నుంచి, నేను నా మహిమని వెతుకుటలేదు, వెతుకుచూ తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు, ఒకడు నా మాట గైకున్నాడు, వాడు అన్నట్టు మరణము పొందడం నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు యూదులు అంటున్నారు, నీవు దయ్యం పట్టినవాడు, ఇప్పుడు ఎరుగుదాము. అబ్రహాము ప్రవక్తను చనిపోయి అయినను ఒకడు నా మాట గైకున్నాడు, వాడు ఎన్నడూ చనిపోడు మరణం చూడరని నీవెలా చెప్తున్నావు? మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడా? ఇప్పుడు అసలు విషయానికి వచ్చారు, నువ్వు అతని కంటే గొప్పవాడువా? ఇప్పుడు గొప్పవాడా కాదా చెప్తాడు ఆయన. ఆయన ఎవరు చెప్తారు? యేసుప్రభు చెప్తాడు. చూడండి, ప్రవక్తలు చనిపోయారు, నిన్ను నీవు ఎవరివని చెప్పుకునిస్తున్నావని ఆయన అడిగిరి. అందుకు ఆయన చెప్తున్నాడు, యేసు, నన్ను నేను మహిమపరుచుకునలేదు, నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుచున్నారో ఆ నా తండ్రి నన్ను మహిమపరుచున్నాడు. ఆయన ఎరుగురు, నేను ఆయనను ఎరుగుదును. ఆయన్ని ఎరుగునని నేను చెప్పిన ఎడలా మీ వల్ల నేను అబద్ధకున్నా ఎందును, కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకుంటున్నాను. అప్పుడు చెప్తున్నాడు అసలు విషయం అంటర్లైన్ చేసుకోండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తానని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించాను నేను. అందుకు వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి. నీకు ఇంకాను 50 సంవత్సరములు లేవే, నీవు అబ్రహామును చూసితివా అని ఆయన చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, ఇది ఈ సంగతి. అబ్రహాం కంటే ఎందుకు శ్రేష్ఠుడు, అబ్రహాం కంటే యేసు ప్రభు ఎందుకు గొప్పవాడు అంటే అబ్రహాం కంటే ముందున్నవాడు. అర్థమైందండి? అబ్రహాం కంటే ముందున్నవాడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు. అబ్రహామే ఎదురు చూశాడంటే, ఎవరి గురించి ఎదురు చూశాడంట? యేసుక్రీస్తు వారి గురించి ఎదురు చూశాడు. మీ తండ్రి అయిన అబ్రహామే నన్ను గురించి ఏం చేశాడు? ఆయన ఎదురు చూసి ఆనందించాడు, అది చూసి సంతోషించాడనే సంగతి ఆయన తెలియజేసినప్పుడు అది పిచ్చకపోయిందంట. ఎవరికి? అక్కడ ఉన్న యూదులకి మెంటల్ ఇచ్చింది. ఎందుకంటే అబ్రహాంకి మించిన వాళ్ళు ఎవరు లేవరన్న వాళ్ళ యొక్క ఆలోచన. అబ్రహాము మా పితరుడు, మా తండ్రి అని గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. కానీ అబ్రహాముని నమ్ముతున్నారు, కానీ యేసుప్రభు నమ్మట్లేదు. యేసుప్రభు గురించి ఎదురు చూస్తున్న ఆయన ఎవరు? అబ్రహాం. కానీ అబ్రహాం నమ్ముతున్నారు, కానీ యేసుప్రభుని అంగీకరించట్లేదు. అప్పుడు చెప్పాడు, వరు బాబు, మీరు అబ్రహాముని గొప్పగా ఎంచుతున్నారు కదా, అబ్రహాం పిల్లలుగా మీరు పిలబడుతున్నారు కదా, అబ్రహాం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నేనే. నాకన్నా అబ్రహాము గొప్పవాడు కాదు. అదేంటి, నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవే. అబ్రహాం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించినవాడు. అబ్రహాం కంటే గొప్ప ముందున్నానంట ఏంటి అని అంటే అప్పుడు చెప్తున్నాను, బట్ అబ్రహాం కంటే నేను ముందు ఉన్నవాడును అని చెప్పినప్పటికీ ఆయనకి అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఆయన మీద రాళ్ళు రవ్వ ఎత్తిరి, కానీ యేసు దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం కంటే గొప్పవాడు కాదు చెప్పండి. అబ్రహాం కంటే యేసుక్రీస్తు ఎవరండి? గొప్పవాడు, శ్రేష్ఠుడు. అబ్రహాము శ్రేష్ఠుడే. అబ్రహాం కంటే శ్రేష్ఠుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి దేవుడు అబ్రహాం కుమారుడు అని ఎలా చెప్పబడింది? అదే శరీర స్థితికి ఆయన ఆ సంతానం నుంచి రావాల్సింది. కాబట్టి కేవలము శరీరాన్ని బట్టి అబ్రహాం కుమారుడుగా, కేవలం శరీరాన్ని బట్టి దావీదు కుమారుడుగా, కేవలం శరీరాన్ని బట్టి మరియ కుమారుడుగా పిలువబడ్డాడు అంతే తప్ప న్యాచురల్గా అయితే ఆయన అది కాదు. మీకు అర్థమవుతుందండి? ఏదో చెప్పుకుంటూ పోతున్నానా? ఖచ్చితంగా దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఆదాము కంటే శ్రేష్ఠుడు, హేబేలు కంటే శ్రేష్ఠుడు, నోవా కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే శ్రేష్ఠుడు. ఆయన శ్రేష్ఠత, ఆయన గొప్ప 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 విషయము ఈరోజు మనం గ్రహిస్తున్నాం. అందుకనే చెప్పాను, ఫస్ట్ రాసుకున్నారు మీరు, అందరికంటే అన్నిటికంటే కూడా ఆయన ఎవరు? గొప్పవాడు, శ్రేష్ఠుడు, ఉన్నతమైన వాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం నమ్మిన ప్రభు గొప్పవాడు అని చెప్పడానికి ఎంత ఆనందం అని మనకు ఇప్పుడు, ఎంత సంతోషము. మనం నమ్మిన ఆయన ఎంత గొప్పవాడో మనం వివరిస్తుంటే లేదా నేర్చుకుంటుంటే ఎంత ఆనందం వేస్తుంది మనకి. మీకు ఉందా లేదా ఆనందం? గొప్పవాడండి. చాలామంది మాట్లాడుతున్నారు కదా, మీ ఏసు ఇది అది ఇది అంటున్నారు కదా. ఒరే అది కాదురా బాబు, నేను చెప్తాను రా అని, నేను చెప్తాను రా ఆయన గొప్పతనం, ఆయన శ్రేష్ఠత నేను చెప్తాను రా. ఆయన ఎప్పుడు ఉన్నాడో చెప్తాను, ఆయన ఎవరికంటే గొప్పవాడో చెప్తాను. ఈ భూమి మీద ఉన్నవారు అందరికంటే ఆయన ఎవరో తెలుసా? శ్రేష్టమైన వాడు.
అందుకని పాటలో వివరించాడు, కొన్న మట్టికి వివరించాడు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్నాడు. మోషే దగ్గరికి వద్దాం. మోషే గొప్పవాడా? ఖచ్చితంగా గొప్పవాడే. పాత నిబంధనలో మోషే ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు, దేవుడు ఎన్నుకున్న నాయకుడు. అర్థమవుతుందండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు. ఇంకో విషయం తెలుసా? మోషేని ఎలా పెట్టాడు దేవుడు తెలుసా? ఫరోకి దేవుడిగా పెట్టాడండి మోషేని. పెట్టాడా? చూడండి ఒకసారి నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఎంత గొప్పవాడు! నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనము. మోషేని గురించి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కాగా యెహోవా మోషేతో ఇలాగన్నాడు. ఏమన్నాడు? అది నిన్ను ఇదిగో నిన్ను ఫరోకి ఎలా పెట్టా నిన్ను? అబ్బో, అంటే దేవుడి స్థానం ఇచ్చాడా? ఇచ్చాడు. నీకు ప్రవక్తగా ఉంటాడు. చూసారా? అంటే ఫరోను దేవుడు ఏ స్థానం ఇచ్చాడు? ఇదిగో నువ్వు ఫరో విషయంలో నువ్వు ఎలా ఉంటావు తెలుసా? దేవుని స్థానంలో ఉన్న వ్యక్తిగా ఉంటావు, దేవుడిగా ఉంటావు. అందుకనే ఫరోకి ఏ జబ్బు వచ్చినా కూడా ఎవరిని వేడుకుంటాడు? ఇప్పుడు బాబు మోషే నువ్వు వచ్చేసి నన్ను ఇక్కడ క్లియర్ చేయంటాడు 10 తెగుళ్ళ విషయంలో కదా. ఎంత గొప్పవాడు! చాలాసార్లు మోసే విసిగిపోయినప్పుడు దేవుడు బ్రతిమాలుతుంటాడు ఆయన్ని. ఎంత చక్కగా ఉంటుందో తెలుసు ఈ సంభాషణ. 33, 31, 32 అధ్యాయాలు మీరు చూస్తే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అక్కడ ఆజ్ఞలు పట్టుకుని ఆ 2 రాతి పలకను తీసుకొస్తుంటే కింద ఇశ్రాయేలుని చూసి ఈయన ఏమైపోయాడు? కోప ఉద్రేకం తట్టుకోలేక పలకలను పగలగొడేస్తాడు. పగలగొట్టేస్తే దేవుడు ఏం చేయాలా? ఆయన పగలగొట్టలేదు, పగలగొట్టలేదు. మోసే ఎందుకు నీ కోపం? నా కోపాన్ని నువ్వు చల్లార్చావు, నీ కోపాన్ని నేను చల్లారుతాను రా అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ రాశాడు. ఒక్కసారి రాశాడు, అది పగలగొట్టేసాడు ఈయన. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ రాశాడు. ఏమనలేదండి ఎవరినే? మోసేనేమనలా. ఆయనకి చాలా రిలేషన్ ఉంటుందండి. చాలా గొప్పవాడు మోసే, చాలా ఉన్నతమైన స్థితి కలిగిన వాడు మోసే, దేవుడికి నచ్చినవాడు, నమ్మకమైన వాడు. అందుకని ఆయన గురించి సాక్ష్యం ఏమిచ్చాడు? నా ఇల్లంతటిలో కూడా మోసే ఎటువంటి వాడు అంట? నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. ఇంకో విషయం ఇచ్చాడండి, ఇంకో సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో భూమి మీద ఉన్న వారందరికంటే మోసే మిక్కిలి. అయ్యి బాబా, ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం అండి అది. గొప్పవాడైనా మోసే గొప్పవాడు కాదు చెప్పండి? గొప్పవాడు, చాలా గొప్పవాడు. దేవుడికి కలిగిన అంత సహనము, ఓర్పు ఎవరికి తెలుసండి? మోసేకు ఉంది. ఒకసారి అడిగాడు, నేనేం కన్నానా వీళ్ళందరినీ, నా మీద పెట్టేసి వదిలేసావు నువ్వు, నాకు నేనేం చేయాలి దీన్ని తెలుస్తలేదు, ఏంటి గోల, నేను చచ్చిపోతాను, నన్ను విడిచిపెట్ట అంటాడు. ఎవరు బాబు నువ్వు అలా ఉండి నేను చేస్తానని. మళ్ళీ దేవుడు మళ్ళీ నడిపిస్తుంటాడు. ఎన్నోసార్లు అలా జరుగుతూ వస్తున్నాయి. చాలా అద్భుతంగా నడిపించాడండి మోసే. దేవుడు వలె దేవుడికున్న ప్రేమ, దేవుడికున్న సహనము, దేవుడికున్న దీర్ఘశాంతము కలిగి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు మోసే. మోసే గొప్పవాడు కాదా? మోసే గొప్పవాడే. అబ్రహాం గురించి యూదులు, ఇశ్రాయేలు ఎలా చెప్పుకుంటారో మోసేని గురించి కూడా అలా చెప్పుకుంటారు. ఎందుకంటే మోసే ఏమిచ్చారు? వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. యేసు ప్రభుతో సమానంగా చెప్పాడండి. ఎక్కడ చెప్పాడనంటే మోసే ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడింది, కృపయో సత్యం ఎవరి ద్వారా అనుగ్రహింపబడిందంట? యేసు ప్రభు సమానం. పాత నిబంధన మోసే ద్వారా అనుగ్రహింపబడితే క్రొత్త నిబంధన ఎవరి ద్వారా వచ్చిందంట? యేసు ప్రభు ద్వారా. సమానత్వం ఉందా లేదా? కొన్ని విషయాల్లో సమానత్వం ఉంటుందండి ఖచ్చితంగా యేసు ప్రభుకిని మోసేకి. మోసే ద్వితీయోపదేశకాండం 18:10 అంటాడు, ఇదిగో నా వంటి ప్రవక్తను మీ మధ్యలో దేవుడు పుట్టింపబోతున్నాడు, నా వంటి ప్రవక్తను అంటాడు. ఆయన మాట మీరు వినాలి అంటాడు అక్కడ. అంటే మోసే వంటి ప్రవక్తగా యేసుప్రభువును వర్ణిస్తూ ఉంటాడు. పాత నిబంధనకు మూలము, పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఇవ్వబడడానికి మూలం ఎవరంటే మోసే. కానాను ప్రాంతానికి ఐగుప్తు నుంచి విడుదల చేసి నడిపించడానికి మోసేనే దేవుడు ఎన్నుకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో పొదల నుండి ఆయన మాట్లాడి. మోసే గొప్పవాడా? ఖచ్చితంగా గొప్పవాడే. అందుకని యూదులు కూడా మోసే అనగానే చెవులు కోసేసుకుంటారు అన్నమాట. యూదులకు మోసే చాలా గొప్పవాడు, చాలా శ్రేష్టమైన వాడు. అబ్రహామును అలాగే చూస్తారు, మోసేని అలాగే చూస్తారు వాళ్ళు. ప్రతిదాన్ని ఏమంటారంటే మోసే ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, మోసే ఇలా చెప్పాడు కదా, మా మోసే ఇలా ఆజ్ఞాపించాడు కదా అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చూసారా ఎలా ఉందో? కానీ మోసే చెప్పిన ఆయన గురించి అయితే ఆలోచించరు. మోసేని గురించి అయితే గొప్పగా చెప్తున్నారు, కానీ మోసే ఎవరి గురించి చెప్పాడో ఆ విషయాలు గాల్లో వదిలేస్తారు. అందుకని యేసుప్రభు మాట్లాడుతూ మీరు మోసే మాట విన్నారు కానీ మోసే మీ మీద నేరం మోపుతాడు అన్నాడా లేదా?
యోహాను సువార్తలో ఏముందండి? యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చెబుతూ, మోషేని మీరు విశ్వసిస్తున్నారు కదా, అదే మోషే మీ మీద ఏం మోపుతాడు తెలుసా? నేరం మోపుతాడు. ఎందుకంటే మీరు నన్ను నమ్మతలేదు కాబట్టి. మోషే నన్ను గుచ్చే కదా చెప్పాడు. 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి ఏం చెప్తున్నాడు. 43వ వచనము, నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమును వచ్చిన ఎడల అంగీకరిస్తారు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక. నేనేమి మోపను, కానీ ఎవరు మోపుతారు? అది సంగతి. మీరు నమ్ముతున్న మోసే మీ మీద ఏం మోపుతాడు తెలుసా? నేరం మోపును. అతను నన్ను కూర్చి రాసిన కనుక మీరు మోసేను నమ్మినట్టు అయినను నన్ను నమ్ముదురు. మీరు అతను లేఖనం నమ్మని ఎడలా నా మాటలు నమ్మరు. ఎలా నమ్ముతారు? చూసారా, మోసే ఎవరి గురించి చెప్పాడండి? క్రీస్తు గురించి చెప్పాడు. మోసే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, క్రీస్తు కూర్చుని నింద మోయడానికి, క్రీస్తు కూర్చున్న శ్రమల్లోని పాలు పొందడానికి ఆయన వచ్చాడండి, ఐగుప్తు భోగములు విడిచి. అవునా కదా? నేనేమి మోపను మీ మీద. ఎవరు మోపుతారు తెలుసా? మీరు ఆశ్రయిస్తున్నా, మీరు నమ్ముతున్నా మోసే మీ మీద ఏం మోపుతాడు? నేరం మోపుతాడు. ఎందుకని? మోసే రాసింది, మోసే చెప్పింది మీరు వింటలేదు. ఏం చెప్పాడు మోసే? నా వంటి ప్రవక్తని మీ మధ్య దేవుడు పుట్టిస్తాడని చెప్పాడు. ఆయన పుట్టినాడు నేనే. అయితే మీరు నన్ను నమ్మట్లేదు కాబట్టి, మోసే చెప్పింది మీరు నమ్మట్లేదు కాబట్టి, ఎక్కడ దేవుడి దగ్గర ఇతను ఏం చేస్తాడు? మీ మీద నేరారోపణ చేస్తాడు. అది చెప్పింది ఆయన. నిజానికి మోసే గొప్పవాడే, కానీ మోసే కంటే గొప్పవాడు ఎవరు తెలుసా? మోసే ఎవరి గురించి రాశాడో ఆయనే. మోసే ఐగుప్తి భోగముల కంటే ఎవరి కోసం బయటకు వచ్చాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనము. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. అది సంగతి. అంటే క్రీస్తుని ఎప్పుడు చూశాడు ఈయన? ఆయన తన జీవితంలో ఎప్పుడు చూశాడండి? చిన్నతనం నుండి ఐగుప్తిలో ఉండగానే క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యమని, అంటే క్రీస్తు ప్రభువు గూర్చి, ఆయన గొప్పతనాన్ని గూర్చి ఆయన అప్పుడే ఎరిగాడు అనమాట. ఆయన ద్వారా వచ్చి నింద గొప్పది చాలు ఐగుప్తి ధనం కంటే అని బయటకు వచ్చి ఇశ్రాయేలుతో శ్రమ అనిపించాడండి. మరి ఆయన కంటే గొప్పవాడు ఎవరనిపిస్తుంది ఇక్కడ? అల్పకాల పాప భోగములు అనిపించడం కంటే దేవుని ప్రజలు శ్రమను అనిపించటం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించడం కంటే ఒప్పుకోలేదు. అలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం దృష్టించాను. చూసారా, మీకు అర్థమవుతుంది ఈ మాటలన్నీ కూడా. ఆయన ఎవరు గొప్పతనం చూశాడండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఆయన చూశాడు. మోషేని నమ్మిన వారు మాత్రం ఏం చేయట్లేదు? గొప్పతనం, ప్రభు గొప్పతనం చూడట్లేదు. ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి అలాగ ఉంది. క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగ ఉంది. ఇప్పుడు దేవుడేమో తన కుమారుని హెచ్చిస్తే, అభిప్రాయం నువ్వు హెచ్చించడానికి మాకు అనవసరం కానీ నువ్వే కావాలంటున్నారు. దేవుడు ఏం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పిన నువ్వు వినండి అన్నాడా లేదా? ఆయన మాట పక్కన పెట్టేశారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, దేవా అని తన కుమారుడు గురించి చెప్తున్నాడు, తన గురించి ఆయన హెచ్చిస్తా అన్నాడు. ఆయనే హెచ్చించినప్పుడు వీళ్ళు ఏమన్నారు? తగ్గిస్తున్నారు. నువ్వు దేవుడు అయితే అయిండు కానీ నీ దేవుడిగా మిమ్మల్ని స్వీకరించవు, నువ్వు పక్కనుండి అంతే, కానీ మాకు యెహోవా దేవుడే కావాలా. యెహోవాని వేడి చేస్తున్నారు, యేసుప్రభుని వేడి చేస్తున్నారు, పరిశుద్ధాత్మని వేడి చేస్తున్నారు. అంటే వేరుగా వీళ్ళని కొలుస్తారన్నమాట. అంటే అలా ముగ్గురు దేవుళ్ళని కొలుస్తారన్నమాట. కానీ తండ్రి అయిన దేవుడు ఎంతో, కుమారుడైన యేసుక్రీస్తు అంత అని, కానీ కుమారుడైన యేసుక్రీస్తు ఎంతో, పరిశుద్ధాత్ముడు కూడా అంతైన వారు ఎక్కడ కూడా వారి మనసుల్లో ఏం కలగట్లేదండి? విశ్వాసము కలగట్లేదు. ఒక ఆయన అంటున్నాడు, అండ్ అంతా చేసినాడు తండ్రి అండి, కుమారుడు ఏం చేయలేదు అంటున్నాడు. కుమారుడు ఏం చేయలేదా? ఏంటి ఈ ప్లాన్ అంతా కూడా తండ్రిదే కదండి. కాబట్టి క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది? తండ్రికి వెళ్తుంది. ఆటోమేటిక్ కుమారుడు ఏమవుతాడు? చిన్న దేవుడు అవుతాడు, కానీ పెద్ద దేవుడు అవడు కదా. లాజిక్లు చూసారు ఎలా ఉన్నాయో? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు దేంట్లోనూ కూడా తక్కువ కాదు. మోషే కంటే ఆయన గొప్పవాడ కదా చెప్పండి. అందుకని అన్నాడు పాటల్లో, మోషే కంటే స్తుడు అన్ని మోసముల నుండి విడిపించే. మోషే కంటే గొప్పవాడు కదా.
గొప్పవాడండి. ఒక వచనం చెప్పి నేను ముగించేస్తాను. మీ మొఖాలు చూస్తే ఎప్పుడు ముగించుతారా అని ఉంది, ఎన్న ముగించేస్తాను. నీరసంగా ఉన్నారేంటి మీరు అందరూనే? మీరు అలా చెప్తే ఆదివారం నాడు బూస్ట్ ఎట్టేస్తా ఇక్కడ నా డబ్బులతోటే మీకు బూస్ట్ ఇప్పించి చక్కగా పంపిస్తానండి. బాగాలేదు ఈరోజు ఎవరో, అంటే చలిగాలి ఎక్కువైపోయి ఉంటుంది. 3వ అధ్యాయము 2వ వచనం నుంచి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి అండి. దేవుని ఇల్లంతటిలో, అది మనం చెప్పుకున్నది ఇదే, దేవుడు సాక్షి ఇదే. ఆ దేవుడు ఇల్లంతటిలో మోసే ఎటువంటి వాడు? నమ్మకమైన వాడు. ఇది తిరిగిలేదు అసలు. అయితే ఈయన కూడా ఎవరంటే, పైన ఎవరి గురించి చెప్పబడిందో ఆయన గురించి చెప్తున్నాడు, యేసుప్రభు గురించి. ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువగా ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడే అన్నాడు. అండర్లైన్ చేసుకోండి. యేసుప్రభు ఎవరంట? మోషే కంటే ఎక్కువైన అర్హుడు. అంతే. ఇప్పుడు చెప్పచ్చా మోషే కంటే గొప్పవాడని చెప్పచ్చా? మోషే కంటే నమ్మకస్తుడని చెప్పచ్చా? మోషే కంటే ఎక్కువైన భారం కలిగిన వాడని చెప్పచ్చా? మోషే కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన గొప్పతనం, ఆయన శ్రేష్టత మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా మనం చూస్తున్నాం. 5-6 చదివేద్దామండి. ముందు చెప్పబో సంగతులు సాక్షాత్మగా మోసే పరిచారకుడయ్యండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాను. అయితే క్రీస్తు కుమారుడయ్యండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన అలా మనమే ఆయన ఇల్లు. చూసారా? చాలా. ఈయన కుమారుడయ్యండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన పరిచారకుడు అయ్యండి తన ఇంటి మీద, దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఎవరు గొప్ప? కుమారుడు గొప్ప, పరిచారకుడు గొప్ప? కుమారుడే గొప్ప. కాబట్టి ఈయన మోషే కంటే ఎక్కువైన మహిమకు అర్హుడిగా ఎంచబడ్డాడు. ఎంతమంది చూసామండి మనం ఇప్పుడు? 6. దేవదూతల కంటే, ఆదాము కంటే, హేబేలు కంటే, నోవాహు కంటే, అబ్రహాం కంటే, మోషే కంటే శ్రేష్ఠుడు కాదా? ఏదన్నా నేనేమైనా దాంట్లో జొప్పించి చెప్పానా మీకు ఇప్పుడు దాకా? శ్రేష్ఠుడే. మీరు నిద్రలో లేపి అడిగినా కూడా ఏమనాలా? మోషే కంటే కాదనుకుంటండి అనకూడదు. అబ్రహాం కుమారుడు అన్నాడు కాబట్టి అబ్రహాం కంటే కాదనుకోకూడదు. నేను రెఫరెన్స్లు ఇచ్చాను అందుకనే. అవునా కాదా? అంత శ్రేష్ఠుని పట్టుకుని దేవుడు కాదంటే, అంత శ్రేష్ఠుని పట్టుకుని ఈరోజు తక్కువగా చూస్తే, అంత శ్రేష్ఠుని బట్టి 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు ఆయన అంటే, అంత శ్రేష్ఠుని పట్టుకుని అంత మాట ఉపయోగిస్తున్నారు బయట వాళ్ళు. మనకు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని లేదనుకోండి. కాదు, మన హృదయంలో ఏ స్థానం ఉండాలి? యేసుప్రభుకి గొప్ప స్థానం ఉండాలి, ఉన్నతమైన స్థానం ఉండాలి. నువ్వు అబ్రహాము గౌరవిస్తావా? మోషేని గౌరవిస్తావా? వారికంటే ఎక్కువ గౌరవం ఎవరికి ఇవ్వాలి? యేసుప్రభుకి ఇవ్వాలి. వారికంటే రెస్పెక్ట్ ఎక్కువ ఎవరికి ఇవ్వాలి? యేసుప్రభుకి ఇవ్వాలి ఖచ్చితంగా. యేసుప్రభు శిష్యులు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనిపించారు? మోషే, ఏలియా కనిపించారు. వెంటనే అల్లిపోయిన ఎవరు? శిష్యులు వెళ్ళిపోయాడు. అమ్మో మోషే వచ్చాడు, అమ్మో ఏలియా వచ్చాడు. ఇటు ఈయన పక్కన ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళిపోలేదు దీన్ని. ఎవరిని చూసి వెళ్ళిపోలేదు? యేసుప్రభు ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు, కానీ గుర్తించాడా? గుర్తించలేదు. సడన్గా వాళ్ళు ప్రత్యక్షమైనప్పటికీ అల్లిపోయాడు. అప్పుడు ఏమన్నాడు? నీకొకటి, ఏలియాకు ఒకటి, మోషేకి ఒకటికి పర్ణశాల గడేస్తా అన్నాడు. దేవుడు పైనుంచి షటప్ అన్నాడు అంతే. నువ్వు మాట్లాడకన్నాడు అంతే. చూడండి, పక్కన ఉన్న ఆయన గుర్తించలేదు, కానీ ఎక్కడో ఉన్న వాళ్ళని గుర్తించాడు. వాళ్ళకంటే గొప్పవాడు ఎవరో తెలుసా? ఎవరి గురించి చెప్పడానికి వచ్చారు వాళ్ళు? యేసుప్రభు గురించి చెప్పడానికి వచ్చారు. అది యేసుప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు. మనం కూడా మన వేసే మన క్రీస్తే అని ఉంటుంది మనకి. కానీ ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మనం ఇవ్వకపోతే కనుక శిష్యులు ఆ రోజున చేసింది మనం కూడా చేస్తాం. యూదులు ఆ రోజు చేసింది మనం కూడా ఈ రోజున మనం చేస్తాం. యూదులు అబ్రహాముని నమ్మారు, విశ్వసించారు, అబ్రహాంను గౌరవించారు, అబ్రహాం గుర్తించారు, కానీ యేసుప్రభుని గుర్తించలేదు. ఆ యూదులు, ఇశ్రాయేలు మోషేని గుర్తించారు, మోషేని గొప్పగా ఎంచారు, మోషే మాట విన్నారు, కానీ యేసుప్రభు మాట వినలేదు. చూసారు ఎలాగుందో? ఈరోజు క్రైస్తవులు కూడా క్రిస్మస్ చేసుకున్నారు, అది చేసుకున్నారు, ఇది చేసుకున్నారు. ఎవరి మాట వింటలేదు? యేసుప్రభు మాట వింటలా. అలాగుందా లేదని ఆయనకి సంబంధం లేదు.
క్రిస్మస్ పార్టీలో, క్రిస్మస్ పండగలు ఎవరు లేరు? అసలు మూలమైన వాడు ఆయన లేడు, ఆయన బయటికి వెళ్ళారు. ఒక ఆయన పాస్టర్ గారు చెప్తూ ఒక బాబు బర్త్డే, ఉన్నతమైన స్థితి కలిగిన ఆ కుటుంబంలో ఒక చంటిబిడ్డ బర్త్డే జరుగుతుంది, మొదటి బర్త్డే అంట. గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు ఆ బర్త్డేకి అంటండి. వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? గిఫ్ట్లు తెస్తున్నారు. ఇలాగా చూస్తున్నారు, గిఫ్ట్ బాబు దగ్గర లేదంటే ఆ పాప దగ్గర పెడేసి వెళ్ళిపోతున్నారు. పెద్ద వాళ్ళని అందరినీ పలకరించి చక్కగా రిసీవ్ చేసుకోవడానికి తల్లిదండ్రులు గుమ్మం దగ్గర ఉన్నారు. వస్తున్నారు, గిఫ్ట్ ఏమో ఆ యొక్క ఏదైతే ఉయ్యాల్లో ఉందో ఆ ఉయ్యాల్లో ఎడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, పలకరిస్తారు. వీళ్ళు ఏం బీజీలో ఉన్నారు. ఇప్పుడు ఇది బర్త్డే సెలబ్రేషన్ కదండి. అందరినీ గొప్ప వాళ్ళు రిసీవ్ చేసుకునే పనులు వీళ్ళు ఉన్నారు, బంధువులు వారి యొక్క పనులు వాళ్ళు ఉన్నారు. బాబుని గాలి కుదిలేశారు. ఈ గిఫ్ట్లు అన్నీ ఏమైపోయినాయి? ఆడి మీద పడి ఫంక్షన్ ఆ సెలబ్రేషన్ అయిపోయేటప్పటికి అసలు బర్త్డే బాబు ఏమైపోయాడు తెలుసా? చచ్చిపోయాడు. అయ్యో నిజం అనుకోకండి, ఏదో అలా చెప్పితే అంటే మనకు అర్థం కావడానికి ఇది అంతే. అసలు ఆ పుట్టినరోజు కారకుడు ఎవరు? ఈ పిల్లోడిని ఏం చేశారు? గాలి కుదిలేశారు. ఆ గిఫ్ట్లతో లేకపోతే ఆ యొక్క అంగాములు వారు ఉండిపోయారు. కానీ ఇక్కడ బాబు పరిస్థితి ఏమైపోయింది? కానీ వీళ్ళు ఎక్కడున్నారు? హంగులు అంగాముల్లో, డాన్సులు, వినోదాల్లో, విందుల్లో చక్కగా ఆ బాబు పేరు చెప్పుకుని ఆనందిస్తూ ఉన్నారు. బాబు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. పరిస్థితి కూడా అలాగ ఉంటుందండి. ప్రభునేం బయట ఆడతారు, లోపడేంటి రికార్డింగ్ డ్యాన్సుల్లాగా లైట్లు, జిగుజిగులాడే లైట్లు, రకరకాల డ్యాన్సులు, రకరకాల స్కిట్లు, రకరకాల యాసాలు వేసుకుని ప్రభువుని లోపలికి తీసుకురాకుండా. ఏమంటే క్రిస్మస్ ఆ సెలబ్రేషన్లో ఎవడన్నా వాక్యం వింటాడా? పెళ్ళిలో ఎలాగైతే వింటారో క్రిస్మస్లో కూడా అలాగే వింటారండి. తెలుసో లేదో మీకు? క్రిస్మస్లో ఎవడో వాక్యం వింటారండి, వింటారా? వింటారు. ప్రభువు వాక్యమే విన్నాడు, ఆయన అక్కర్లేదు. కానీ ఏం కావాలా? కొత్త బట్టలు, పండుగలు, కేకులు, ఇంకా ఏవైతే ఉంటావో అవన్నీ కూడా కావాలా? పండగ కావాలా లేదా? కానీ ప్రభువు అయితే ఎక్కడ ఉంటాడు తెలుసా? ఆయన స్థాపించిన సంఘములో మాత్రమే ఉంటాడు. మనతో పాటు ఈ ఆరాధనలో ఆయన పాలు పొందుతాడు. ఇది నిజమైన క్రిస్మస్. ఎవరైతే ప్రభు బలలో పాలు పొందుతారో వారే నిజమైన క్రీస్తుని ఆరాధించేవారు అవుతారు. ఎందుకని? క్రీస్తు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడండి ఆయన? ప్రభు వాళ్ళ విషయంలో ఏం చెప్పాడు? ఇది నా శరీరము, అనేకుల కొరకు నలగొట్టబడిన శరీరం, దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నది. ఇది నా అనేకుల పాపాల విషయంలో చిందింపబడిన రక్తము, నన్ను జ్ఞాపం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ఇది ఎప్పుడైతే చేస్తామో నిజంగా ఆయన జ్ఞాపం చేసుకుని అదే పండుగ. అందుకని కొరింథీ మొదటి పత్రిక 5:7 అని చెప్తాడు అంటే, పులియని రొట్టెలతో పండుగ ఆచరింతము, క్రీస్తు మన బలి అయి ఉన్నాడు అంటాడు. మన కొరకైనా బలి అయ్యాడు. ఇదే నిజమైనదండి, శ్రేష్టమైనది, గొప్పది. మనం ప్రతి దినం, ప్రతి ఆదివారం దీంట్లో ఏం చేస్తున్నాం? మనం పాలు పొందుతున్నాం. ఇదే గొప్ప పండుగ ఆచారం. మనం ఏమనుకుంటున్నాం? అదే కొత్త బట్టలు కొనలేదే, ఇంటికి పెయింట్లు ఏం లేదు, పిల్లలకి ఇంకా రకరకాలైన కొనలేదు, డెకరేషన్ చేయలేదు అనుకుంటున్నాం. కానీ ప్రతి వారం చేసేది ఏంటో తెలుసా? పండుగ. డౌటా? రెఫరెన్స్ చూపించాలా? చూపించక్కర్లేదా? వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు, కానీ మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? సంవత్సరానికి 52 ఆదివారాలు చేస్తున్న పండుగ. అయ్యో 52 ఆదివారాలు ఎవరిని చేస్తారు పండుగ? చదవండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7 ముగించేస్తానండి. మీరు పులిపిండి లేనివారై గనుక కొత్త ముద్ద అగుటకే ఆ పాతదైన పులిపిండితోనైనను తీసి పారవేయండి. ఇంతేగాక అది సంగతి అంటలేం చేసుకోండి. క్రీస్తును మన పస్కా పశువు వధింపబడను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతోనైనను దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపటమును సత్యమును పులియని రొట్టెలతో పండుగను. ఏ పండుగ చెప్పాలి? అది పస్కా పండుగ. ఏ పండుగ అది? ప్రభు రాత్రి బొసుడు. పస్కాలో ఎవరు బలి అవుతారు? పశువు. ఆ పశువు ప్లేస్లో ఎవరు బలి అయ్యారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దాని గుర్తుగా ఇచ్చింది ఏంటి తెలుసా? ప్రభు బల్లో పాల్పొందుతున్నప్పుడల్లా మనం దేంట్లో చేస్తామో తెలుసా? ఒక పండుగ ఆచారము లేదా పండుగలో మనం పాల్పొందుతున్నాం. ఆ పండుగ ఏంటో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పస్కా, ఆయన బలియాగము,
ఆయన మన కొరకు చేసిన త్యాగం గుర్తిరిగి దీంట్లో పాలు పొందుతున్నాం. అది నిజమైన పస్కా, నిజమైన పండుగ. ఇది పండుగ అండి. డెకరేషన్ చేసింది, హంగులు, రంగులు, గంతులు, ఇది కాదు పండుగ అంటే. అది నీ శరీరానికి అది సంబంధించింది, కానీ ఇది మన ఆత్మకు, మన రక్షణకు, మన యొక్క నిత్య రాజ్యానికి, సంఘానికి సంబంధించింది. కాబట్టి దీంట్లో పాలు పొందుతున్నప్పుడు మనం ఆనందంగా దీంట్లో పాలు పొంది చక్కటి వాతావరణంలో మనం దీన్ని తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా పాపం చేసిననుకుంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడి మళ్ళీ దాంట్లో మనం చేయిపెట్టి దానికి మనం అర్హులుగా దేవుని దగ్గర మనం వేడుకోవాలి. అలా వేడుకుని దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే జీవితాంతం ఇదే పండుగ అండి. చక్కటి రీతిలో మనల్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి కొంతమంది విషయంలో మనం నేర్చుకున్నాం. ఎక్కడి వరకు అంటే మోసే వరకు ఆగాం. వచ్చేవారు ఇంకా ముందుకి కదలడానికి ప్రయత్నం చేద్దాం. నేను కేవలం చెప్పేస్తే 5 నిమిషాలు అయిపోద్ది. దేవతల కంటే గొప్పవాడు అన్న, అయిపోయిందా లేదా? చూపించాలి, రెఫరెన్స్ చూపించకూడదా? చూపించాలి. మరి ఆదాము కంటే గొప్పవాడు, ఎలా గొప్పవాడు చూపించాలి లేదా? అలాగే ఏబేలు కంటే గొప్పవాడు, ఎలా చూపించాలి? వాక్యం ద్వారా చూపించాలి. అలాగే నోవాహు కంటే గొప్పవాడు, ఎలా చూపించాలి? వాక్యం ద్వారా చూపించాలి. అబ్రహాం కంటే గొప్పవాడు, ఎలాగా? నేను చెప్పేస్తే అయిపోద్దా? మామూలుగా నేను ఊరికే మాట చెప్పేస్తే అయిపోద్దా? లేదు, అయిపోద్ది. కానీ రెఫరెన్స్తో చెప్పడం వల్ల ఏమవుతుందంటే అది నిరూపణ చేయబడుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ ముందు మనకి అబ్రహాం కంటే గొప్పవాడు అంటే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఎలా గొప్పవాడో చెప్పాను, అది సత్యం. అలాగే మోషే కంటే గొప్పవాడు ఎలా చెప్పాడు, అలాగే మనం ప్రతిదీ కూడా రెఫరెన్స్ తోటి మనం ముందుకు వెళ్తున్నాం. సత్యవాక్యాన్ని సరిగా విభజించిన వాక్యం చెప్పింది, ఆ విధంగానే మనం నేర్చుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి సందర్భంలో సత్యవాక్యం సరిగా మనం నేర్చుకున్నామనే ధైర్యంతో మీరు సంఘానికి వచ్చి నేర్చుకొని ప్రభుపేట కోరుతున్నాను. ఇదంతా కూడా మన ఆత్మీయ అభివృద్ధికి దోహదం చేస్తుంది. చక్కటి ఆశీర్వాదం దేవుడి దగ్గర మనకి ఉంటుందనే సంగతి గుర్తిరిగి శ్రద్ధాభక్తులతో మీరు వింటున్నారు. అలాగే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. విన్న మీకు అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.